వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు భారీ ఎత్తున మినీ మహానాడు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మీరు రావడం ఎలా అనిపిస్తుంది? నెల్లూరు పార్లమెంట్ పరిధిలో నెల్లూరులో బీపీఆర్ ఫంక్షన్ హాల్లో జిల్లా మహానాడు అంగరంగ వైభవంగా జరిగింది. 7 నియోజకవర్గాల శాసనసభ్యులు, మన పార్లమెంట్ సభ్యులు, 2 మంత్రులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా 7 నియోజకవర్గాల నుంచి కూడా మరి తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా కుటుంబ సభ్యులు రావడం ఎంతో అంగరంగ వైభవంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. రేపు 27, 28, 29 కార్యక్రమాలకు మేమంతా కడపకు వెళ్ళి రాష్ట్ర మహానాడును మేమందరం కూడా జయప్రదం చేస్తాం. అయితే ఈ మహానాడు ప్రత్యేకత ఏంటంటే, ఈ మహానాడు మామూలుగా బాబు గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత ఫస్ట్ టైం 1 కోటి మెంబర్షిప్ చేసిన ఘనత ఈ మహానాడు దక్కుతుంది. అదేవిధంగా 134 మంది శాసనసభ్యులతో గెలవడం, తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా ఈ అభివృద్ధి బాటలో మేమందరం కూడా పయనించాలి. తెలుగుదేశం పార్టీ అధినాయకులు పూజ్యులు ఎన్టీ రామారావు ఆశయాల సిద్ధాంతాల కోసం మేమందరం కూడా పనిచేయాలి. మేమందరం కూడా ఆయన సిద్ధాంతాల ఆశయాల కోసం పునరంకితమై ముందుకు వెళ్తాం. అయితే తెలుగుదేశం పార్టీ ఇప్పటికే తెలంగాణలో 3వ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో రావడానికి ఏ విధంగా కృషి చేస్తున్నారు? తెలంగాణలో కూడా పేద బడుగు బలహీన వర్గాలు తెలుగుదేశం పార్టీతో ఉన్నారు. కాకపోతే అక్కడ ఉండే సెంటిమెంట్తో కొంత దూరం అయ్యారు. నాడు పూజ్యులు రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే తెలంగాణ కూడా బాగా డెవలప్ అయింది. మరి ఎప్పటికైనా మరలా తెలుగుదేశం పార్టీ తెలంగాణలో కూడా పుంజుకుంటుంది. చంద్రబాబు గారి నాయకత్వంలో తప్పనిసరిగా ఆ దిశగా మరి మా నాయకులందరూ కూడా పనిచేయడం జరుగుతుంది. మరి రేపు కడపలో జరగబోయే మహానాడు కార్యక్రమానికి ఇన్వైట్ చేస్తారా? చేశారమ్మా. నేను రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షుడిగా ఉన్నాను, మాజీ శాసనసభ్యుడిగా ఉదయగిరి. మేమందరం కూడా మరి ఎవరెవరి శ్రేణులు ఏ పరిధిలో ఉన్నా అందరం కూడా అటెండ్ అవుతాం. ఉదయగిరి ఎమ్మెల్యే కూడా మీకు సపోర్ట్ చేస్తున్నారు? ఉదయగిరి ఎమ్మెల్యే సపోర్ట్ చేస్తున్నారు. పార్టీ మేమందరం ఆయన సపోర్ట్ చేస్తున్నాం, మాకు కాదు ఆయన సపోర్ట్ చేయాలి. అంటే గెలిచిన తర్వాత కాకర్ల సురేష్ గారు అందరినీ మర్చిపోకుండా సమన్వయంతో పనిచేస్తున్నారు కాబట్టి కొంత టైం పడుతుందమ్మా. ఆయన పరిధిలో పనిచేస్తున్నాడు, మేమందరం కూడా సహకరిస్తున్నాం. థ్యాంక్ యూ అమ్మా. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.